నమస్తే అండి అందరికీ. మొన్నటి షార్ట్ వీడియోలో నేను ఊరికి వెళ్తున్నానని చెప్పాను కదా తిరునాళ్ళకి. ఆ వీడియో ఈరోజు పెడుతున్నానండి. ఇది అహోబిల లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళ అండి. ఈ స్వామివారి ప్రత్యేకత గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈ ఆచారం గత 600 సంవత్సరాలుగా వస్తుంది. ఎక్కడైనా ప్రపంచంలో భక్తులే భగవంతుడి దగ్గరికి వెళ్తుంటారు, కానీ దైవమే భక్తుల వద్దకు వెళ్ళే సందర్భం మాత్రం ఒకే ఒక్క చోట ఉంటుంది. అది అహోబిల లక్ష్మీ నరసింహస్వామికే ప్రత్యేకం. అహోబిల క్షేత్రంలో కొలువైన జ్వాల నరసింహస్వామి, ప్రహ్లాద వరద స్వాములు పల్లకీలో కొలువై గ్రామాలకు వెళ్ళి భక్తులకు తమ దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకమైన వరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని 33 గ్రామాల ప్రజలు అందుకుంటున్నారు. ఈ ఆచారం గత 600 సంవత్సరాలుగా వస్తుంది. అయితే ముందుగా ఈ భిక్షాటన చేసే వాళ్ళు ఎందుకు వచ్చారనేది చెప్తానండి. దేవుడి కంటే ముందు వీళ్ళు వచ్చి ఇలా భిక్షాటన చేస్తారు. వీళ్ళకి ఆస్తులు అంతస్తులు అన్నీ ఉంటాయి, అయినా సరే స్వామివారితో పాటు రావడం వీరి ఆచారం. అందుకే ఇలా వచ్చి భిక్షాటన చేస్తారు. ఊర్లో ప్రజలు కూడా సంక్రాంతి పండగ పెద్దగా చేసుకోరు. ఈ తిరునాళ్ళనే సంక్రాంతి కంటే ఎక్కువగా చేసుకుంటారు. రైతులకు ఏ పంట అయితే పండుతుందో అవి వాళ్ళు భిక్ష వేస్తారు. కొందరు వడ్లు, జొన్నలు, బియ్యం ఇలా వారికి కలిగిన విధంగా భిక్షగా వేస్తారు. మరికొందరు అయితే అన్నదానం కూడా చేస్తారు. ఆ వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయండి. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 100 మంది వస్తారు భిక్షాటన చేసేవాళ్ళు. ఆ ఊరి ప్రజలు కూడా వాళ్ళకి కలిగిన కాడికి వాళ్ళకి లేదనకుండా భిక్ష వేస్తారు. చూడండి మొత్తం ఊర్లో వీళ్ళు ఎలా భిక్షాటన చేస్తున్నారో. ఊరు మొత్తం ఒక ఇల్లు కాదు, 2 ఇల్లులు కాదు, అన్ని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు భిక్షాటన చేస్తారు. చూసారా అప్పుడే పండగ వాతావరణం ఎంత బాగా అలంకరించుకుంది ఊరంతా. కుల మతాలకు అతీతంగా గొప్ప పేద అని లేకుండా అందరి దగ్గరికి వెళ్తారు వీళ్ళు. అలానే అందరూ భిక్షం కూడా వేస్తారు. స్వామివారి మీద అమ్మవారి మీద ఎలా పాట పాడుతున్నారో. లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ బావగారుగా కొలుస్తారు, అమ్మవారిని వాళ్ళ ఆడపడుచుగా కొలుస్తారు. ఇప్పుడు స్వామివారు ఊర్లోకి వస్తున్నారండి. ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం.
స్వామివారు ముందుగా ఊరి బయట పొలిమేర దగ్గర కొలువు తీరుతాడు. ఇక్కడ కొంచెం సేపు స్వామివారు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత గ్రామ పెద్దలు సాధారణంగా ఊరిలోని దత్తాత్రేయ స్వామి గుడిలోనికి తీసుకువస్తారు. చూడండి, వాళ్ళ స్వామివారు వచ్చారని ఎలా చూస్తున్నారు. స్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారికి కొన్ని పూజలు చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి ఊరి మధ్యలో ఒక పీఠం ఉంటుంది. గ్రామ పెద్దలు స్వామివారిని సాధారణంగా మంగళ వాయిద్యాలతో ఊర్లోనికి తీసుకొస్తారు. ఆ పీఠము దగ్గర వచ్చి కొలువు తీరుతాడు. ఇదేనండి స్వామివారి పీఠము. ఇక్కడ నుండి ఊరి వారందరికీ దర్శన భాగ్యం కల్పిస్తాడు స్వామి. ఇప్పుడు లంచ్ టైం అయిందండి. స్వామివారికి నైవేద్యం తీసుకొస్తున్నారు. చూసారుగా స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చారు. ఇక్కడ పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటున్నారో చూడండి. జాతర కూడా అంటారు. ఇక్కడ ఊర్లో కొన్ని తెలుపులు ఉంటాయండి. సాయంత్రం నుంచి రాత్రి వరకు స్వామివారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యాన్ని అందుకుని స్వామివారు తిరిగి తన పీఠము దగ్గర కొలువు తీరుతారు. राम राम हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे सिंहग्रावक्षेत्रावास जय सिंह दैत्यान्तविद्युद्घ
विख्यात वीक्षारोक्ष नरसिंहा विस्तृत विस्फुट कर्कश चालित दीर्घहस्ता ఇక్కడ చూసారా, వీళ్ళకి దేవుడు ఒంట్లోకి వచ్చారు. వీళ్ళు తెచ్చిన పళ్ళు పూలు పంతులు గారు తీసుకోగానే మామూలు స్థితికి వచ్చేసారు. చూసారా దేవుడి మహిమ ఎలా ఉంది ఇక్కడ. ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవమునే. ఇందాక నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, గత 600 సంవత్సరాల నుంచి వస్తుంది ఈ ఆచారం అనేసి. అయితే దేవుడు ఎందుకు ఇలా వస్తున్నాడు అనే దాని గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాము. మకర సంక్రమణం నుంచి ప్రారంభించిన ఈ ఒక వారివేట మహోత్సవం భగవంతుని ఒక వైవాహికోత్సవానికి భక్తులు అందరినీ ఆహ్వానించిన ఒక సంప్రదాయం. ఒక దేశానికి రాజు అంటే ప్రజలకు సర్వస్వం ఆయనే. ప్రజల కష్టసుఖాల్లో ఆయన పాలు పంచుకోవాలి. సర్వలోక పాలకుడైన లక్ష్మీ నరసింహస్వామి కూడా నిజమైన పాలకుడిగా ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు వారి వద్దకే వెళ్ళాలనుకుంటారు. ఇందులో భాగంగానే పార్వేట పేరిట ఆలయాన్ని ఆప్తులను విడిచి భక్తుల చెంతకు పయనమవుతారు స్వామి. పరి అంటే గుర్రం, గుర్రంపై వేటాడడాన్ని పార్వేట అంటారు. ఈ సాంప్రదాయం చాలా వైష్ణవ క్షేత్రాల్లో ఉంటుంది. ఇది ఒక్కరోజు మాత్రమే కొనసాగుతుంది. కానీ అహోబిలంలో మాత్రం ఈ ఉత్సవం పేరిట ఏకంగా 45 రోజుల పాటు స్వామిని ప్రజల మధ్యనే ఉంచుతారు. ఈ క్షేత్రం నిర్వహించే అహోబిల మఠం ప్రథమ పీఠాధిపతి ఆదివన్ శటగోప యతీంద్ర మహదేశికన్ గారికి గ్రామే గ్రామే జగత్వవ పద శరణయో మాంగృహిత్వ అంటే గ్రామ గ్రామాలకు నన్ను వేంచేసేలా చేసి జనులకు మోక్ష మార్గాన్ని ఉపదేశించమని చెప్పారు. స్వామి ఆజ్ఞ మేరకు ఆనాటి నుంచి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెబుతారు. తాళ్లపాక అన్నమయ్య గారు 12 ఏళ్ల పాటు ఇక్కడే నివసించి ఎన్నో కీర్తనలు రాశారు. దేవశిఖామణి దివిజుల ఒడగంగ వేవేల గతులు వెలిసినాడే అంటూ నరసింహస్వామి గుర్రంపై వీధి వీధినా తిరుగుతూ తన పెళ్లికి భక్తులు అందించే సారెను స్వీకరిస్తారని ఓ కీర్తనలో వివరిస్తారు. ఎలా నిర్వహిస్తారంటే, ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహస్వామి, దిగువ అహోబిలంలో ఉన్న ప్రహ్లాద వరద స్వామి ఇద్దరినీ ఒకే పల్లకిలో ఉంచి ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ముందు 45 రోజుల పాటు స్వామివార్లకి సరిపడా ఆహారాన్ని అందించే అన్నకూటోత్సవం నిర్వహిస్తారు. ఆ తర్వాత దాదాపు 45 రోజుల పాటు ప్రజల మధ్యనే రాత్రనక పగలనక గడుపుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ తన కళ్యాణోత్సవానికి రమ్మని భక్తులను ఆహ్వానిస్తారు. కార్యక్రమం పూర్తి చేసుకుని అలసి సొలసి అహోబిలం చేరిన స్వామివార్లకు బడలిక తొలిగేలా పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం 81 కలశాలతో తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత ఫాల్గుణ శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కులమతాలకు అతీతంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి.
స్వామి పరిణయమాడిన చెంచు లక్ష్మిని స్థానిక చెంచులు తమ ఆడపడుచుగా భావిస్తారు. నరసింహస్వామిని ఓబులేసునుగా పిలుస్తారు. పార్వేట ఉత్సవాల్లో వీరే ముందుండి పల్లకిని ఆహ్వానించి నడిపిస్తారు. ఆలమూరు టీ లింగందిన్నె గ్రామాలకు చెందిన బెస్తలకు స్వామి పల్లకిని మోసే హక్కు వారసత్వంగా వస్తుంది. ఈ ప్రాంత ప్రజలు సంక్రాంతి పండుగను పెద్దగా చేసుకోరు. అయితే స్వామి తన గ్రామానికి వచ్చిన రోజునే సంక్రాంతిగా భావించి పండగ చేసుకుంటారు. ఇది మరుసటి రోజు ఉదయం స్వామివారిని మా ఊరి నుంచి వేరే ఊరికి సాగనంపే విజువల్స్ చూడండి. చూశారుగా, స్వామివారు మా ఊరికి రావడం, వేరే ఊరికి వెళ్ళడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటాం మేము. ఇదంతా మీరు చూసినందుకు స్వామివారి ఆశీస్సులు మీకు కూడా లభించాలని కోరుకుంటున్నాను. ఈ పండుగకు ఇంటి ఆడపడుచులను అలాగే చుట్టాలను కూడా పిలుచుకుంటారు. ఇది స్వామివారు వచ్చిన మరుసటి రోజు సాయంత్రం ఇలా తిరునాళ్ళలోకి వెళ్ళి ఇంటి ఆడపిల్లలకు గాజులు కొనిపిస్తారు. అలాగే ఆడపిల్లలు కూడా వదిన గారికి, అమ్మకు, అత్తమ్మలకు, ఫ్రెండ్స్కి గాజులు తొడిగిపిస్తారు లేదా కొనిపిస్తారు. చిన్నపిల్లలకు ఇలా ఆట బొమ్మలు కొనిపిస్తారు. ఇంటి ఆడపిల్లలని పండుగకు పిలుచుకొని పసుపు కుంకుమల కిందిగా బొట్లు, గాజులు, చీర, సారె, గాజులు ఇలా కొనిపిస్తారు. ఇదండి మా